హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. ఇప్పుడు యాక్చువల్గా మేమైతే చెన్నై నుంచి బస్సులో హైదరాబాద్కి అయితే వస్తున్నాము. సో బస్సు ఆల్రెడీ అయితే వచ్చి వెయిటింగ్ చేసినట్టు కనిపిస్తుంది కదా, అక్కడ అనమాట. ఇదైతే ఈ బస్సులో అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. రమణ ట్రావెల్స్, రమణ లోడ్ ఎత్తాలరా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. బస్సు అయితే అదిరిపోయింది కదా, మస్తు ఉంది. ఈ రమణ ట్రావెల్ స్టార్ట్ అయ్యి అయితే 16 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది విజయవంతంగా. అండ్ బస్సు కూడా చాలా మెయింటెనెన్స్ అయితే అదిరిపోయింది, చాలా నీట్గా ఉంది. అండ్ వచ్చేసి మనం డిన్నర్ ఎక్కడ చేస్తాము, అండ్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ పోవడానికి పర్ పర్సన్కి ఎంత బడ్జెట్ అయింది, దాని గురించి అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ లోపల కూడా ఏ విధంగా ఉంటుందో మీరైతే చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి గైస్. ఇస్తున్నారు కదా వీళ్ళు, మనకి దుప్పట్లు కూడా ఇస్తారు. సో హ్యాపీగా పట్టేసుకోవచ్చు. అండ్ కటన్స్ కూడా మంచిగా హ్యాపీ తీసుకోవచ్చు. ఇది కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ సీసీ కెమెరా, టైము. కింద కూర్చున్న కిందంటే తీసినా కనపడదు, అంతే. అదొక్కటే ప్రాబ్లం. మిగతా వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఏసీ చూడండి, మనం ఫుడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో పెద్ద ప్రాబ్లం ఉండదు. వచ్చేసి బయట స్ప్రే మాత్రం కొంచెం చీపిది కొట్టిర్రు. స్మెల్ కొంచెం బాగాలే, ఓవర్గా కొట్టిర్రు అంతే. బాగుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒకటి సాకెట్స్ ఉన్నాయి. ఫేస్కి వస్తుంది డైరెక్ట్గా. హ్యాపీ వాడుకొని పోవచ్చు మంచిగా. ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సు. 6:47కి స్టార్ట్ అయింది. 48. సో హైదరాబాద్కి వెళ్ళి ఈ టైం అయితే చూద్దాం. ఇప్పుడు ఈవినింగ్ అయితే 6:48కి స్టార్ట్ అయింది. సో లోపలైతే ఈ విధంగా ఉంది కదా. ఇంకా పబ్లిక్ అయితే రాలేదు, వస్తుంటారు. మేమైతే ఫస్ట్ స్టాప్లోనే ఎక్కినాం కాబట్టి పబ్లిక్ అయితే ఎవరు లేరు లోపల. అండ్ వచ్చేసి టికెట్ గురించి మనం మాట్లాడుకుంటే పర్ హెడ్ వచ్చేసి 1300 రూపీస్ అయితే పడింది. అది కూడా టైంని బట్టి అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. అంటే సీట్స్ అవైలబిలిటీని బట్టి మనకైతే ప్రైస్ అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మాకైతే 1300 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది వీళ్ళు. బాగా లైట్స్ కథ బాగుంది బస్. ఇప్పుడు డిన్నర్ బ్రేక్ కొరకు హోటల్ దగ్గర ఆగి ఉన్నది. 20 మినిట్స్ అనగా 20 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. డిన్నర్ చేసే వాళ్ళు చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రమ్ రమణ ట్రావెల్స్. ఇప్పుడే ఆపింది ఇక్కడ స్వాతి దావా, ఆంధ్రోహారామా, ఇవన్నీ చూడండి. అన్ని బస్సులు ఎక్కడ ఆగిపోయినాయి. ఇక్కడ ఆపినాయి అన్నమాట ఈ బస్సులన్నీ. సో ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళు తింటారు, తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే బస్ వచ్చేసి 20 మినిట్స్ అయితే స్టాప్ అయింది. డిన్నర్ అయితే చేసేసినాం. సో చేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట వెహికల్. అండ్ మార్నింగ్ 6:45కి అయితే డ్రాపింగ్ చేసే టైం అనమాట. చూద్దాం ఏ టైంకి డ్రాప్ చేస్తారో. సో ఇప్పుడైతే వెళ్ళి హ్యాపీగా పడుకుందాం. ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. బస్సులో వెళ్తే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాష్రూమ్స్, అదొకటే కదా మెయిన్ ప్రాబ్లం. కానీ వీళ్ళు ఏంటంటే మనకు ఒక టైం టు టైం ప్రకారం అయితే మనల్ని ఒక్కొక్క ప్లేస్లో ఆపుతూ ఉంటారు. సో దానికైతే ప్రాబ్లం ఉండదు. అండ్ వచ్చేసి మీకు ఇన్ కేస్ ఖచ్చితంగా వాష్రూమ్స్ ఉండాలంటే ఇంటర్సిటీ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది, ఇంటర్సిటీ బస్సు. సో దాంట్లోనైతే మీరు టాయిలెట్స్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. సో మీరైతే దాన్ని చూజ్ చేసుకోవచ్చు. ఈ రమణ ట్రావెల్స్లో అయితే లేదు. ఈ బస్సులో అయితే చాలా అప్డేట్ వర్షన్ ఉంది. మన మెట్రో ట్రైన్ ఎక్కినప్పుడు మన స్టాప్ అయితే ఏ విధంగా మనకు అనౌన్స్మెంట్ ఇస్తుంటుందో సేమ్ బస్సులో కూడా అదే విధంగా అనమాట. టాయిలెట్స్ వచ్చినప్పుడు అండ్ ఆల్సో ఒక దాబా వచ్చినప్పుడు స్పీకర్ నుంచి అయితే అనౌన్స్మెంట్ వస్తుంది. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బస్సు లైటింగ్స్తోనైతే అదిరిపోయింది. లోపల కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ వచ్చేసి ఎవరు కర్టన్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. మనను వేరే వాళ్ళైతే ఎవరు డిస్టర్బెన్స్ అయితే చేయరు. చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకైతే స్ప్రే అయితే చాలా బీభత్సంగా చేసారు. అది కూడా చాలా చీప్ స్ప్రే అయితే చేసారు వీళ్ళు రమణ ట్రావెల్స్ వాళ్ళు. సో దానివల్ల కొంచెం హెడేక్ అయితే స్టార్ట్ అయ్యింది. అదొకటే ప్రాబ్లము. కాకపోతే ఏంటంటే మనం పడుకున్నామంటే మాత్రం లేచేది మళ్ళీ మన నెక్స్ట్ స్టాప్ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 9:39 అయితే టైం అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయింది డిన్నర్ అయిపోయిన తర్వాత. మనం కేబిహెచ్పిలో దిగే టైం అయితే 7:45కి అయితే మనం దింపే టైము, డ్రాపింగ్ టైం అనమాట. సో ఆ టైంకి మనం డ్రాప్ చేస్తాడా లేదా అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడైతే పడుకుంటున్నా. గుడ్ నైట్ గాయ్స్, మార్నింగ్ అయితే కలుద్దాం. మీ బస్సు మరికొన్ని నిమిషాల్లో నాంపల్లి స్టాప్కు చేరుకుంటుంది. మీ సామానులు మరియు మీ వ్యక్తిగత వస్తువులు సరిచూసుకోగలరు.
నాకు తెలిసి ఈ బస్సులో పడుకున్నంత హాయిగా ఇంట్లో కూడా పడుకోలే నేను. అసలు పడుకున్నా అప్పుడే టైం అయిపోయింది. ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది హైదరాబాద్ అయితే. Please be sure to take all your belongings. ప్రయాణికులకు విజ్ఞప్తి, దయచేసి ఇంకొక 3 మినిట్స్లో అయితే మనం దిగబోతున్నాం. ఎగ్జాక్ట్లీ టైం అంటే టైం అయితే వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఈ రమణ ట్రావెల్స్ వాళ్ళు అయితే. మీరు అబ్జర్వ్ చేస్తే డ్రైవర్ నైట్ ఒక పర్సన్ ఉన్నాడు అండ్ మార్నింగ్ అయితే ఇంకో పర్సన్ అయితే వచ్చాడు. వీళ్ళు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు అనమాట. 5 అవర్స్ అయితే వీళ్ళైతే ఆ డ్రైవింగ్ అయితే చేయడం జరిగింది. సో లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మినిమం 120, 130 మెయింటైన్ చేస్తారు కదా. సో ఒకటి మెయింటైన్ చేయాలంటే అది కాని పని కాబట్టి వీళ్ళైతే ఇద్దరు డ్రైవర్స్ అయితే ఉంటారు. డ్రైవర్కి అయితే ఏసీ లేదు ఈ రమణ ట్రావెల్స్ దాంట్లో. మనకు బ్యాక్ సైడ్ అయితే ఫుల్ ఏసీ చిల్డ్ ఉంది, కానీ ఫ్రంట్ మాత్రం వీళ్ళకి డ్రైవింగ్ చేసే ప్లేస్లో మాత్రం ఏసీ అయితే లేదు. కరెక్ట్గా 44. KPHB. Please be sure to take all your belongings. ప్రయాణికులకు విజ్ఞప్తి, దయచేసి గమనించండి, మీ బస్సు మరికొన్ని నిమిషాల్లో. బస్ ఇప్పుడు 7:45 ఎగ్జాక్ట్లీ దింపింది. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.